శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా పలువురు భక్తులు పార్టీ కార్యకర్తలు పాల్గొని స్వామివారి పూజ ఘనంగా నిర్వహించారు. సింహపూరి పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దేవదేవునికి ఈరోజు శ్రీకృష్ణాష్టమి. ప్రపంచ చీకట్లను పారదోలి ప్రపంచానికి న్యాయం చేయగల సమర్థవంతంగా జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా ఆ మహానుభావుడు జన్మించాడు. అందరినీ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని పారదోలి దైవత్వాన్ని ప్రజల్లో నింపి అజ్ఞానాన్ని పారదోలి ప్రజల్లో సమానత్వ భావము ప్రజల్లో సుభిష్టంగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకోవడం జరిగింది. ఆ దేవదేవుడికి కోటి దండాలు, శతకోటి వందనాలు. జన్మించిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి ఇంటా కూడా జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని హిందువులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీకృష్ణుడు అంటే తన శరీరం మొత్తం కూడా ఒక వైద్యశాల. ఆయన అనుక్షణం ఆయన జన్మాంతరం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి సైన్స్ పరమైనటువంటి అంశాలన్నింటి కూడా మన దృష్టికి తీసుకొచ్చాడు. అలాగే కోర్టులో సైతం భగవద్గీత ప్రమాణకంగా సాక్ష్యాలు నిజం చెప్తానని చెప్పి ప్రమాణం చేస్తారు. ఆ భగవద్గీతకి నాంది సృష్టించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆ సందర్భంగా ఈరోజు అందరూ కూడా మన భారతదేశ పౌరులందరూ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.